హాయ్ గాయ్స్, అసురాగమన ఎస్వైజి అంటే మన సాయి ధరమ్ తేజ్ గారి కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు సినిమా నుంచి నిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది ఆయన బర్త్డే సందర్భంగా. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సపరేట్ వరల్డ్ బిల్డ్ అయినట్టుంది ఆ సినిమా కోసమే, అంటే సాయి ధరమ్ తేజ్ గారి కోసం. సాయి ధరమ్ తేజ్ గారు అయితే ఈ సంబరాల ఏటిగట్టు అనే సినిమాకి అయితే చాలా కష్టపడ్డారు అనే చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు రిపబ్లిక్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఆయన ఒక డెడికేషన్, అలాగే ఆయన ఈ సినిమా కోసం చేసిన ఒక బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుద్ది. సినిమా కోసం అయితే చాలా అంటే చాలానే కష్టపడుతున్నారు ఆయన, అలాగే మూవీ టీం అంతా కలిసి. ఇక ట్రైలర్ కూడా ఎక్కడ తగ్గకుండా సూపర్ ఉంది. ఆ బీజిఎం కానీ, ఆ ఎలివేషన్ షాట్స్ కానీ మనకు అక్కడక్కడ కొంచెం ఒక నీట్గా అబ్జర్వ్ చేస్తే మనకు కేజీఎఫ్లా, ఒక సలార్లా మిక్స్ అనిపిస్తుంది. కానీ దానికి దీనికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక ఈ సినిమా అయితే మనకు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. అంటే కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ. అయితే సాయి ధరమ్ తేజ్ గారికి ఇదే మొదటి సినిమా కావచ్చు, అంటే పాన్ ఇండియా సినిమాది. నాకైతే ఇంతవరకు అయింది సినిమా రిలీజ్ అయినట్టు తెలీదు. ఇక దాదాపు 8 to 10 months బిఫోర్ అనుకుంటా ఈ సినిమా నుంచి ఒక చిన్న కాన్సెప్ట్ టీజర్ లాంటిది రిలీజ్ అయ్యిండే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ రాకపోవడంతో నేనైతే ఇక ఈ సినిమా ఆగిపోతుందేమో అనుకున్నాను. ఇక ఈ సినిమాలో మనకు మంచి స్టార్ కాస్టింగే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్ లీడ్ రోల్లో సాయి ధరమ్ తేజ్ గారు, అలాగే హీరోయిన్గా ఐశ్వర్యలక్ష్మి గారు, జగపతి బాబు గారు, శ్రీకాంత్ గారు, సాయి కుమార్ గారు, అలాగే అనన్య నాగల గారు కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు. ఇక ఈ సినిమా రైటర్ అలాగే డైరెక్టర్ రోహిత్ కేపీ అంట. నాకైతే ఇంతకుముందు ఈయన ఏ సినిమా తీసినట్టు గుర్తులేదు. ఒకవేళ మీకేమన్నా ఏదైనా ఈ సినిమా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇప్పటికే ఈ సినిమా నుంచి అయితే ఒక చిన్న గ్లింప్స్, అలాగే ఒక చిన్న టీజర్ లాంటిది అయితే రిలీజ్ అయింది. ఈ రెండు మనకు సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచాయి. అలాగే సాయి ధరమ్ తేజ్ గారికి ఫ్యాన్స్కి అయితే మంచి ఒక హైప్ ఇచ్చింది అని చెప్పొచ్చు ఈ రెండు టీజర్లు కూడా. ఇక ఈ సినిమా అయితే ఎప్పుడో రావాల్సిన సినిమా. చెప్తున్నాను కదా, దాదాపు ఒక 1 year బ్యాక్ అయితే ఈ సినిమా నుంచి ఒక చిన్న కాన్సెప్ట్ టీజర్ లాంటిది అయితే రిలీజ్ అయ్యిండే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అప్డేట్ లేదు ఈ సినిమా గురించి. అయితే ఇక ఈ సినిమా నాకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. కానీ అదైతే చాలా కష్టం. ఎందుకంటే దాదాపు ఇక మనం చూసుకుంటే ఇక 1 month ఉంది అంతే డిసెంబర్కి. డిసెంబర్ రిలీజ్ అంటే చాలా కష్టం అనేది చెప్పొచ్చు. చూద్దాం ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిద్ది అనేది. ఓకే గైస్, ఒకవేళ మీరు ఈ గ్లిమ్స్ చూస్తుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇక్కడ సాయి ధరమ్ తేజ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి.